హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఢిల్లీ స్టేట్లో ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్స్ మ్యాక్సిమం 9 తర్వాత బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకు? వై? ఇన్ ది వింటర్ సీజన్. అంటే పంజాబ్ అండ్ హర్యానా చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ అన్నీ అగ్రికల్చరల్ స్టేట్స్ అవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువ పంటని స్టబ్బని కాలుస్తారు. మిగిలింది ఏదైతే పంట హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మిగిలింది ఏదైతే ఉంటుందో దాన్ని కాలుస్తారు. అది స్మోక్ కింద గాల్లోకి వెళ్తుంది. చలికాలంలో మనకి ఫాగ్ పడుతుంది. ఈ ఫాగ్ అండ్ ఆ స్మోక్ కలిసి స్మాగ్ ఫామ్ అవుతుంది. ఆ స్మాగ్ ఫ్రంట్ వెళ్తున్న వెహికల్స్ కానీ లేకపోతే క్లియరెన్స్ కానీ అంత ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చెప్పాలి అని అంటే సివియర్ కేటగిరీలో ఉందంటే పార్టికులేట్ మ్యాటర్ ఏదైతే ఉందో ఎయిర్లో అది 401, 440, 450 మధ్య రేంజ్లో ఉంటే కనుక దాన్ని సివియర్ కేటగిరీ అంటారు. 450 అబవ్ వెళ్తే అది ఇంకా మరీ సివియర్. అంత దారుణమైన స్టేట్లో ఉంది. దీనికి సొల్యూషన్ ఏంటి? యూజువల్గా మనం ఏదైతే హార్వెస్ట్ అవుతుందో పంట తర్వాత మనం దాన్ని కాల్చకూడదు. దట్టు దీపావళి కూడా ఈ సీజన్లో వస్తుంది. మనం యూజువల్గా క్రాకర్స్ పేలుస్తాం, అవి గ్రీన్ క్రాకర్స్ కాదు కాబట్టి మళ్ళీ దాని నుంచి ఇండస్ట్రీస్ నుంచి ఏదైనా అన్నీ దీనికి సొల్యూషన్ ఏంటి అని గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది అంటే హైబ్రిడ్ మోడ్. అంటే ఇప్పుడు వెహికల్స్ ఏవైతే ఉంటాయో నెంబర్ ప్లేట్స్ ఈవెన్ నెంబర్ ఉన్నవన్నీ ఒక డేట్, ఆడ్ నెంబర్ ఉన్నవన్నీ అండ్ అయితే ఒక డేట్, అలా ఒక కేర్ తీసుకుంది. నెక్స్ట్ హైబ్రిడ్ మోడ్ ఆఫ్ ద స్టూడెంట్స్.